అందరికి నమస్కారం. నేను మీ కిరణ్ రాయల్. నమస్కారం. గత 2 రోజులుగా నా పైన వైసీపీ పేటీఎం గారు చేస్తున్న ఆరోపణలు గానీ ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం తీసిపోయిన కథని తీసుకొచ్చి మళ్ళీ మొదటి పేజీ తెరిచి సంస్కారహీనులు. ఎందుకంటే ఎందుకు మీ నాయకుడు మీద నేను చిట్టిరెడ్డిని కామెంట్ చేసిన రోజు నుంచి మీకు ఎక్కడ కాలిందో నాకు తెలుసు. వండుతున్నట్టుంది. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం సెటిల్ అయిపోయిన విషును కూడా తీసుకొచ్చి నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. ఆర్థిక లావాదేవీల్ని రాజకీయం చేయడం మీ పార్టీకి తగునరా బాబు. ఇప్పుడు చూడండి, నలుగురిలో ఎదవలమైపోయాం. అతను మీరన్నట్టు ఇంతకు ముందు నా వీడియో ఒకటి అతను రివీల్ చేశాడు. చూడాలని ఉందే. కుటుంబ మూవీస్ వారి గుడి వెనక నా సాంగ్. నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు. ఆడదాని విన నువ్వు చేస్తున్న ఈ త్యాగాన్ని తట్టుకునే శక్తి నా ఈ తొక్కలో గుండెకి లేదు పారు. ఈ తొక్కలో ఏంటి ఏం చేస్తున్నావు? అది నాకు నేనే ఇచ్చిన వీడియో కాల్స్. దీని వెనకాల ఏదో కుట్రుంది. దాన్ని కూడా బెదిరించి ఇప్పించిన వీడియో అది. ఒకటేనా? అవును బే, మేమంతా సోషల్ వర్కర్స్. దానికి సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఈ చిన్న ప్రాబ్లం ని సాల్వ్ చేయండి, మీకేం కావాలన్నా ఇస్తాను, ప్లీజ్ సూరి గారు. అతను ఏ విధంగా అయితే నన్ను బెదిరించాడు, థ్రెటన్ చేశాడు అనేది ప్రతి ఒక్క సాక్ష్యం నా దగ్గర ఉంది. నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఊరుకో, నా మాట విను. మీకు ఇప్పుడు జనసేన సార్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. రాజకీయ పార్టీలు దేనికి నాకు ఎటువంటి సంబంధం లేదు, నాకు అందరూ ఒకటే. ఏం ఆర్టిస్టులు ఉన్నారా ఇండియాలో? ఏం ఆర్టిస్టులు ఉన్నారు, తొక్కేస్తున్నారా టాలెంట్ ని, ఎలాగైనా పైకి తీసుకురావాలి. కానీ అతని అండ నేను జనసేన లీడర్ని, నేను ఏం చేసినా చెల్లుతుంది. నీకు స్పాట్ నేను ఎడతాగా. చెయ్యకపోతే ఏం చేస్తారు? సిద్ధమా? ఏంటది? ఆ పార్టీలో ప్రతి లీడర్ కి ఇల్లీగల్ పిల్లలు ఉన్నారు. బాగా ఫాస్ట్. ఇప్పుడేం చూసావు? నేను ఎంగేజ్ లో ఉన్నప్పుడు అమ్మాయిలందరూ నా కోసం ఒకటే ఎంగేజ్ లో ఉండేవాళ్ళు. ఈ రోజు చాలా గర్వంగా చెప్పుకోవచ్చు సార్ ఆ విషయంలో. దొరికాడు మావయ్య ఊరు నుంచి రావడం. మనది పైకి ఆర్బాటమే. చూడు లోన బొక్కలు బనియను, పైన సిల్క్ సొక్క. అయితే తరువాయి భాగం చూడండి స్వామి. అంటే రెండో పాత కూడా ఉందా? కథలో అదే ట్విస్ట్ స్వామి. ఇంపోర్టెడ్ వాచ్ అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా ఇప్పుడు అనండి. అబ్బా. నా హార్ట్ రా, లైఫ్ వైఫ్, మై డార్లింగ్, ఐ లవ్. అనే వ్యక్తి లక్ష్మి అనే అమ్మాయి ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరిద్దరు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్ కి తెలియకుండా డ్రైయర్ లాగేయాలి. కిరణ్ రాయల్ కు డబ్బులు ఇచ్చింది. ఓహో, ఇది అదే. 1,20,00,000 ఇయ్యంగా 20 తులాలు బంగారు కూడా తీసుకునేసింది. చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. వాడు ఆ కిరణ్ రాయల్ వీడియోలు ఒక 20 వచ్చేసి బయటకు వచ్చినాయి. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? బయటకు వచ్చిన దాని వల్ల మేము లేడీస్ గా మేము ఆ అమ్మాయికి మద్దతు, లక్ష్మి అనే ఆ బాధితురాలకు మేము మద్దతు ఇస్తా ఉన్నాం. చాలా గొప్ప పని చేసి మద్దతు ఇచ్చి వస్తే ఈ పోలీస్ వాళ్ళు, ఎస్పీ వాళ్ళు, సిఐ వాళ్ళు అడ్డుకుంటే ఫైర్ విల్ బి ఫైర్. ఐ యామ్ ఫైర్. ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా? నువ్వు చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.